మరి తదుపరిగా మీనరాశి గురించి వివరించండి. ముందుగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సరం 2025 సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం. మీన రాశి వారు శృంగార పురుషులు, జాలీ బాయ్స్, అండ్ వీళ్ళంతా కూడా చేప అనమాట. కొరమైన చేప పట్టుకుంటే ఎలా జారిపోతుందో అలా జారిపోతుంది. అందుకని వీళ్ళు కూడా ఈ సంవత్సరంలో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా సంపాదిస్తారు. కానీ అప్పుల బాధ. వీళ్ళు తినడానికి చేసుకోరు అప్పులు, పాపం అమాయకులు. జోదం ఆడడానికో, కోడి పందాలకో, వాళ్ళ మీద బెట్టింగ్లో ఇలా వేసి డబ్బులు పాడు చేసుకుంటారు. ఇది గతంలో చేశారు. మళ్ళీ 2025 సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి వస్తుంది. ఈ సంక్రాంతిలో వీళ్ళు ఆడడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఎవరో జ్యోతిష్కుడు చెప్పాడు మనం గెలుస్తామని చెప్పి బెట్టింగ్లు అని అలా కాయకూడదు. ఎప్పుడు కూడా వీళ్ళు ఈ యొక్క మీన రాశి వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరము, ఈ యొక్క జనవరి నెలలో. అలాగని మనం బెట్టింగ్లు ఆడమని చెప్పం కదా. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అద్భుతమైన డబ్బు, పెళ్లిళ్ళు కానటువంటి వాళ్ళకి పెళ్లిళ్ళు, లవర్ దొరకనటువంటి వాళ్ళకి అందరూ లవర్లు దొరకడం. ఈ విధంగా ఈ యొక్క దాంపత్యం జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేనటువంటి వాళ్ళంతా కూడా అన్యోన్యత తెచ్చుకోవడం, సంతానోత్పత్తి కోసం ప్లాన్లు వేసుకోవడం, ఈ రకంగా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో బిజీగా ఈ యొక్క మీనరాశి వారు ఉంటారు. అయితే సప్తమంలో కేతు ఉండడం వల్ల భార్యని సరిగ్గా అర్థం చేసుకోలేకుండా నన్ను ఈవిడికి అంటగట్టారు అని చెప్పి, లేకపోతే భార్య యొక్క ప్రాబ్లమ్స్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకుంటూ ఆమె అనారోగ్యం గురించి వీళ్ళు భయపడుతూ ఉంటారు. అంటే భార్యకి ఏమవుతుంది, జ్వరం వస్తుందా లేకపోతే ఇల్ హెల్త్ అవుతుందా అని కాదు. ఏ అపోలో హాస్పిటల్కో ఏ పెద్ద హాస్పిటల్కో తీసుకెళ్తే పెద్ద బిల్లు ఇస్తాడు రా నాయన, ఈమెకు రోగం చిన్న రోగం అని తెలుసు. ఆ విధంగా హాస్పిటల్ బిల్లుకి గుండెలు దడేలు అంటూ ఉంటాయన్నమాట ఈ మీన రాశి వాళ్ళకి. ఎస్పెషల్లీ భార్య అనారోగ్యం గురించి అలాంటివి ఏం లేవు, కంగారు పడాల్సిన పని లేదు. సప్తమ కేతు అలా చేస్తూ ఉంటాడు. లేకపోతే ఎవరిని నమ్మరు వీళ్ళు. రాహు జన్మంలో ఉంటాడు. వాళ్ళ చూపులు చూస్తే దొంగ చూపుల్లాగా, ఇందులో చూపుల్లో చాలా రకాలు ఉంటాయన్నమాట. జార చూపులు అని అంటారు, పులి చూపులు అని అంటారు. సో ఈ 3 చూపులు కలిసి ఈ యొక్క మీనరాశి వాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళని వాళ్ళే నమ్ముకోకుండా, ఎదుటి వాళ్ళని నమ్ముకోకుండా, వాళ్ళ వాట్సాప్ స్టేటస్లలో కూడా డోంట్ బిలీవ్ ఎనీ వన్ అని, అంటే వీళ్ళ అవతలాలను నమ్మితేనే కదా వీళ్ళని అవతలాలు నమ్ముతారు. ఇటువంటి స్మాల్ లాజిక్ని మర్చిపోతారనమాట. సో ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాలు ఎవరేం చేయలేరు. ఫారెన్ వెళ్ళిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఫెయిల్ అవుతూ వస్తున్నారు, కానీ ఈ సంవత్సరం పాస్ అవుతారు వీళ్ళు. సో విద్యార్థులు మాత్రం కొంచెం ఎగ్జామ్స్లో ఇంకా ఎక్కువ కష్టపడి చదవాలా. ఎలక్ట్రానిక్ అప్లియన్సెస్ లైక్ ఫోన్స్, మొబైల్స్ అండ్ ఆల్ దిస్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, టీవీలు, ఇట్లాంటివన్నీ కూడా తగ్గించకపోతే కనుక అత్యధికంగా నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ మీడియా వాళ్ళకి, సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి సంగీత విద్వాంసులకి, రచయితలకి, వీళ్ళందరికీ కూడా సన్మానాలు. ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళందరికీ కూడా గెస్టుల రూపంలో వచ్చేటటువంటి జ్యోతిష్కులు అవనియండి, పండితులు అవనియండి, ఈ అవార్డులు కొట్టేస్తారనమాట. మళ్ళీ మామూలు అవార్డులు అనుకుంటున్నామో, కవి సార్వభౌముడు, కవి సామ్రాట్, సూపర్ స్టార్, సో అండ్ సో, ఈ విధంగా అంత గౌరవంగా వీళ్ళందరూ కూడా ఛానల్స్ వాళ్ళు వీళ్ళని, సినిమా వాళ్ళు వీళ్ళని గౌరవించడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క రాశి అంతా కూడా పండితులకి, సినిమాలకి, కళాకారులకి, సినిమా వాళ్ళకి అండ్ వాట్ నాట్ మొత్తం అందరికి 27వ తారీఖు జనవరి నెల తర్వాత ఇవన్నీ జరుగుతాయి అనమాట. మరి బాలేని వారికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా? ఏలినట్స్ అని శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండాలి. శనీశ్వరుడికి ఓం శనేశ్వరాయ నమః అంటూ అందులో మనము నూనె వేసుకోవాలా. అండ్ దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క జపాన్ని చేసుకోవడం కానీ, ఆ మహాకాళి అమ్మవారి యొక్క ఈ యొక్క హోమాన్ని కానీ వాళ్ళ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా జరుగుతుందమ్మా. రైట్. Thank you, Gurugaru. Thank you so much for your valuable time. Thank you, Amma. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగ సిరుల వేడుక
సంతోషం ప్రతిక్షణం. మానిపల్లి జ్యువెలర్స్.